తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిపి ఆనంద్ సచివాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సిఎస్ రామకృష్ణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి హైదరాబాద్కు చెందిన సుధీర్ అనే భక్తుడు నూతన ప్రచార రథాన్ని విరాళంగా ఇచ్చారు. 70 లక్షలతో రూపొందించిన ధర్మ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో శ్రీనివాసరావు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. తిరుపతి జిల్లా తిరుచనూరులో ఇటీవల జరిగిన ఓ హత్యాయత్నం కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. నేతాజీ వీధికి చెందిన దినేష్ కు తిరుపతికి చెందిన కుహాల్ కు మధ్య ఓ యువతి ప్రేమ వ్యవహారంలో గొడవల కారణంగా హత్యాయత్నం జరిగినట్లు సీఐ తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. క్యాష్ కౌంటర్లో ఉన్న 30,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంథని నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆరోపించారు. కాటారం బీఆర్ఎస్ నేత జోడు శ్రీనివాస్ ను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేశారని మండిపడ్డారు. నంద్యాలలో మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు 3 నెలలు గడిచినా వేతనాలు ఇవ్వటం లేదని మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 యువకులను వ్యాన్ ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రగ్స్ గంజాయి రహిత సమాజ స్థాపన కోసం సూర్యాపేట ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ చేపట్టిన జన చైతన్య బైక్ యాత్ర కామారెడ్డికి చేరుకుంది. బైక్ యాత్రకు స్థానిక ఉపాధ్యాయులు స్వాగతం పలికి ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు వీరలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశమంతా అమలవుతుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో వైసీపీ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు.